ఆర్మ్స్ట్రాంగ్ అమర్ హై ఆర్మ్స్ట్రాంగ్ కొనసాగిద్దాం ఆర్మ్స్ట్రాంగ్ ఆశయాలను కొనసాగిద్దాం ఆర్మ్స్ట్రాంగ్ ఆశయాలను జోహార్ ఆర్మ్స్ట్రాంగ్ జోహార్ జోహార్ జై దేవ్. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ గారిని అతి కిరాతకంగా నిన్న సాయంత్రము కొంతమంది దుండగులు చంపడం జరిగింది. ఈ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ కూడా మేము బహుజన ప్రభుత్వమే ఉందని నిన్నటిదాకా భావించినాం. కానీ ఆ బహుజన ప్రభుత్వం మరి ఈ బహుజన నాయకుడిని కాపాడలేకపోయింది. స్టాలిన్ గారి కొడుకు ఉదయనిధి స్టాలిన్ నాయకుడని ఒక పందులను పెట్టుకొని సినిమా తీస్తాడు. మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మీరు ఎందుకు కాపాడలేకపోయారు? శాంతి భద్రతలు మీ చేతుల్లోనే ఉంటాయి కదా. ఒక రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన ఇంటి సమీపంలో చంపేస్తే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని మేము అడుగుతున్నాం. అసలు నిందితులను వదిలేసి ఎవరో అనామకులను తీసుకొచ్చి పెడతా ఉన్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. అయ్యా స్టాలిన్ గారు, మీ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్మ్స్ట్రాంగ్ గారిని చంపివేయడానికి ఎవరు కారణమో వాళ్ళను వెంటనే శిక్షించాలి. అది ప్రజా కోర్టులైనా సరే, లేకపోతే చట్ట ప్రకారంగా కొత్త సెక్షన్ల ప్రకారమైనా మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలారా, భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చి ఇక దాడుల పరంపర మొదలుపెట్టింది. మనం అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బీజేపీ దాని అనుబంధ శక్తుల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు రక్షణ ఉండదనే విషయాన్ని మరోసారి చెప్తా ఉన్నాం. కాబట్టి మేము ఆర్మ్స్ట్రాంగ్ గారికి న్యాయం జరగాలి, ఆయనను చంపిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే ఉందో తమిళనాడు రాష్ట్రంలో ఆర్మ్స్ట్రాంగ్ గారిని తమిళనాడు రాష్ట్రంలో హత్య చేయబడ్డాడు. ఈ దేశంలో బహుజనవాదాన్ని తొక్కాలని, బహుజన సమాజ్ పార్టీ ఎదగకుండా ఒక బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ కుట్ర చేస్తూ ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది హత్య చేసినా, ఎంతమందిని మీరు పార్టీలో చేర్చుకున్నా ఇక్కడ బహుజనవాదం, బహుజన సమాజ్ పార్టీ ఏనాడు వెనకబడదు. బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక రైలు లాంటిది. ఒకడు ఎక్కుతూ ఉంటాడు, ఒకడు దిగుతూ ఉంటాడు. ఇట్లా హత్య చేయబడితే ఇది పద్ధతి కాదు. అది ఈ దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎంతోమంది హత్యకు గురైతే ఉన్నారు. ఏదైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల పైన హత్యలు చేయబడతా ఉన్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో వాడు పనికి వాడు చెత్తగాడు కేసీఆర్ గాడు ఇక్కడ ప్రవీణ్ సార్ని తీసుకొని ఇక్కడ హత్య చేయాలనుకున్నాడు. ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో వాడు ఎవరు డిఎంకే ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఉందో ఒక రాష్ట్ర అధ్యక్షుని చంపుతారా? ఇదేనా పద్ధతి? అది ప్రజలారా, ఈ దేశ ప్రజలారా, బహుజన బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఎంతసేపు హత్య చేయబడితే ఎవరు ఊకోరు. మాకెందుకు బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక సముద్రము, బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక విశాలమైన దృక్పథంతో పనిచేస్తూ ఉంటే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను చంపుతారా? ఒక ప్రజలారా గమనించండి, ఇది బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుల హత్య కాదు. ఇది బహుజనుల పైన ఒక హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బహుజన గొంతు ఎప్పుడైతే మూగబోతుందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఈ దేశంలో దాడులు జరుగుతాయి. అందుకే మీరంతా మేలుకొని ఈ హత్యను ఖండించాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ ఉన్నప్పుడే ప్రజలకు రక్షణ ఉంటుంది. లేని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ చెన్నై రాష్ట్ర అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ గారిని అత్యంతంగా హత్య చేసినందుకు ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ దేశాన్ని పాలించేటువంటి మూడోసారి పాలించినటువంటి ప్రధాని మోదీని అడుగుతున్నాం. జూలై 1 నుంచి అమల్లోకి కొత్త చట్టాలంటే దళిత బహుజన్ చంపడానికే కొత్త చట్టాలు తెచ్చామని బహుజన్ సమాజ్ పార్టీని ప్రశ్నిస్తున్నది. జూలై 1 నుంచి ఈ దేశంలో కొత్త చట్టాల వల్ల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజలకు ఎక్కడ దాడులు జరగవంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మరి బీజేపీ వాళ్ళే, బీజేపీ కార్యకర్తలే, బీజేపీ నాయకులే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అత్యంత కిరాతకంగా చంపినమని బహుజన్ సమాజ్ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, ఇకనైనా ఆలోచించండి.
ఈ దేశంలో బహుజనులు రాజకీయాలు చేయకుండా బతకనీయకుండా ఎవరైతే ఉధృతంగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద మాయదారి మాటలు చెప్పి హత్య చేయాల్సి వస్తున్నారో దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంగా దీన్ని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఈ దాడులు జరిగితే మేము ప్రతిదాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.